ఒక ప్రవాహం యొక్క వేగము 3 km/h అంటే W ఎంత ఇచ్చాడు 3 km/h. W ఎంత ఇచ్చాడు 3 km/h. ఆ పడవను నడిపే పర్సన్ యొక్క వేగము 5 km/h. 5 km/h. రైట్. డౌన్ స్ట్రీమ్ అంటే రైట్ వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు రైట్. అతనికి ఎంత ఒక ప్రవాహం యొక్క మరియు నిశ్చల ఒక వ్యక్తి యొక్క వేగం ప్రవాహ దిశలో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. టైం కావాలి నాకు. టైం ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 26 ఇచ్చారు. మొత్తం డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 26 ఇచ్చారు. 26 ఇచ్చినప్పుడు రైట్ స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది 5 + 3 8 26/8 13/4. 13/4 అంటే ఇది ఎంత అవుతుంది 3 1/4 hours. నవ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్. 26 అనే దాంట్లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్లో 13కి సంబంధించి ఏది ఉందో అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసరికి 8 hours. ఇది తప్పు. 8 hours ఇది తప్పు. 26 అనేది ఇక్కడ మీరు చూస్తే 8 3 24. ఆన్సర్ 3 కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. ఈ ప్రధాన సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్గా మైండ్లో పెట్టుకోండి సార్. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ బోటు వాటరు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది 5 + 3 8. ఇది 26/8. 2 13s are 2 4s are. ఇది 13/4. 13 4 3 12. ఆన్సర్ 3 కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 3 కంటే ఎక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్గా మీరు వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్ని ఆప్షన్లు దూరంగా ఉన్నాయి కాబట్టి 8 3 24. ఆన్సర్ 3 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 3 కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వన్. A man can swim at the rate of 4 km/h. B వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 4 km/h. B వాల్యూ ఎంత ఇచ్చాడు 4 km/h. వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 2 km/h. వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 2 km/h. నేను ఎలా వెళ్తున్నాను అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఇలా వెళ్తూనే ఉంటే బోట్ ఇలా వెళ్తుంది. సో స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చారు సార్ క్వశ్చన్లో 10 kilometers ఇచ్చాడు రైట్. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాబట్టి 4 - 2 2 10/2. ఆన్సర్ ఎంత 5 hours. సింపుల్ క్వశ్చన్. అప్ స్ట్రీమ్ మీద ఒక క్వశ్చన్, డౌన్ స్ట్రీమ్ మీద ఒక క్వశ్చన్. అప్ స్ట్రీమ్ అంటే బోట్ అండ్ వాటర్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. డౌన్ స్ట్రీమ్ అంటే రైట్ ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. రైట్. ఎప్పుడైతే నాకు క్వశ్చన్లో వ్యతిరేక దశ అని అన్నాడో, వ్యతిరేక అంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇదేమవుతుంది అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ clear. Second one, very simple, straightforward question. Third question, a man can row right upstream at 12 km/h. Upstream speed ఇచ్చాడు. Upstream speed అంటే SU ఎంత ఇచ్చాడు 12 km/h. SU is 12 km/h. Downstream speed ఎంత ఇచ్చాడు 18 km/h. Upstream it is 12 km/h. డౌన్ స్ట్రీమ్ ఇట్ ఈజ్ 18 km/h. దాని తర్వాత ఏమన్నాడు ఏ మ్యాన్స్ స్పీడ్ అన్నాడు. అంటే నాకేం కావాలి స్పీడ్ ఆఫ్ ది బోట్ కావాలి. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఆల్రెడీ మనం చేసాము. సో హాఫ్ ఆఫ్ SD ప్లస్ SU. బోట్ స్పీడ్ కావాలనుకుంటే ఈ రెండిటి యొక్క యావరేజ్ చేస్తే చాలు 30/2. ఆన్సర్ ఎంత
15 కిలోమీటర్స్ పర్ అవర్. ఆన్సర్ ఎంత? 15 కిలోమీటర్స్ పర్ అవర్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ది బోట్ కావాలనుకుంటే ఈ రెండిటి యొక్క సగటేస్తే చాలు. 30 డివైడెడ్ బై 2, 15. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ ద బోట్, రైట్? స్పీడ్ ఆఫ్ ద బోట్ along the current 14 kilometers per hour and against the current. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 14. ఈజీగా తెలిసిపోతుంది సార్. ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఏదైతే చిన్న వాల్యూ ఉందో అది అప్ స్ట్రీమ్ స్పీడ్. రెండు స్పీడ్లు ఇచ్చినప్పుడు ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అది స్పీడ్ ఆఫ్ ద బోట్, ఏదైతే చిన్న వాల్యూ ఉందో అది స్పీడ్ ఆఫ్ ది వాటర్. సో ఎప్పుడూ కూడా పెద్ద వాల్యూ, బోట్ అనేది వాటర్కి సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఎస్డి 14, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే 8 కిలోమీటర్స్ పర్ అవర్. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ నేను ఆ పాయింట్ రాస్తున్నాను సార్. ఎస్డి అనేది ఎప్పుడు ఎస్యు కంటే ఎక్కువ ఉంటుంది. ఎస్డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్యు. ఆర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది ఎప్పుడూ కూడా వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది. బి ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. బి ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. మనకేం కావాలి? ప్రవాహం యొక్క వేగము కావాలి. ప్రవాహం యొక్క వేగము కావాలి. స్పీడ్ ఆఫ్ ది వాటర్ కావాలి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు హాఫ్ ఆఫ్ ఎస్డి మైనస్ ఎస్యు. హాఫ్ ఆఫ్ ఎస్డి మైనస్ ఎస్యు. 14 minus 8, 6. 6/8. 3 kilometers per hour. 3 kilometers per hour. 3 kilometers per hour. స్పీడ్ ఆఫ్ ది వాటర్ కావాలి. స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఎప్పుడూ కూడా చిన్న వాల్యూ కంపేర్డ్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎప్పుడూ కూడా చిన్న వాల్యూ కంపేర్డ్ టు స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్. లేకుంటే కన్ఫ్యూజ్ అయ్యి అది ఇటుగా ఇది అటుగా వేసుకుంటే ఆపోజిట్ ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంది. రైట్? క్వశ్చన్లో ఏమన్నాడు? పడవ యొక్క వేగము ప్రవాహ దిశలో అండ్ వ్యతిరేక దిశలో. వ్యతిరేక దిశ అంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్. సేమ్ దిశ అంటే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఎంత? 14 కిలోమీటర్స్ పర్ అవర్.